ని హేమకాంత్ రెడ్డి గారిని నా మీద బ్యాడ్గా దుష్ప్రచారం చేసిన అన్ని సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా తిరిగి దుష్ప్రచారం చేసినటువంటి ఆ సుబ్బారావు గారికి కూడా చేతులెత్తి దండం పెడుతున్నా, వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి పోలీస్ శాఖ నేను కోరుతున్నా. ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. నేను ఇంతకంటే ఏమి చెప్పదలుచుకోలేదు. నిజానిజాలు ఆల్రెడీ మీకు తెలిసింది. దయచేసి చెప్తున్నా, థంబ్నెయిల్స్ చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తున్నాయి, చూడలేకపోతున్నా. మా నాన్న, మా అమ్మ, మా ఫ్యామిలీ చాలా క్షోభకు గురవుతున్నారు. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. చూడండి, చిన్నప్పటి నుంచి నేను మా నాన్న స్టోరీ చెప్తే మీరే ఏడుస్తారు. చిన్నప్పటి నుంచి నేను మా నాన్నని కాపాడుకుంటూ వచ్చినా. నేను ఎవరికైనా కూడా ఎమోషనే అమ్మ నాన్న అంటే. మీ ఫ్యామిలీని కూడా మీకు ఉన్నాయి. మీరు చూపించేదాన్ని బట్టి జనాలందరూ కూడా తప్పుదోవ పడుతున్నారు, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నన్ను తిడితే మీకు ఇష్టమా? మీ ఇంటి ఆడబిడ్డ లెక్క కదా నేను. చెప్పండి, మీరు పెట్టేదాన్ని బట్టే కదా వాడు తిడుతూ ఉంటారు. వాళ్ళు కింద అసలు వాళ్ళకి ఏం తెలుసు? ఏం మాట్లాడినా కూడా అసలు గాడిద మీద కూర్చొని పోతే అసలు గాడిద మీద కూర్చొని పోతుంది అంటారు. కింద నుంచి పోతే అసలు ఎందుకు ఎడ్డమంటే తెడ్డమంటే ఎడ్డాం. దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్. ఎమోషన్ అయిపోతున్నా చాలా. నేను తప్పకుండా బాధితుల తరఫున ఉంటా, నిలబడి ఉంటా. 100% బాధితులకు న్యాయం జరగాలి, వీళ్ళని కఠినంగా శిక్షించాలి.